వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో సైకాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విజయపద వర్ణరీతి అభ్యసనం అని ఈ అభ్యసన సిద్ధాంతాన్ని పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చి సాంప్రదాయక నిబంధనం, యత్నదోష పద్ధతి, శిక్షణ సిద్ధాంతం, కార్యసాధక నిబంధనం. చూడండి, విజయపద వర్ణన రీతి అని ఏ సిద్ధాంతాన్ని అంటారంటే యత్నదోష సిద్ధాంతానికి ఉన్నటువంటి మరొక పేరు. ఈ సిద్ధాంతాన్ని ఇంకేమని పిలుస్తారో చూద్దాం. ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అన్నా, బాండ్ సిద్ధాంతం అన్నా, బంధ సిద్ధాంతం అన్నా, అనవసరమైన వ్యర్థ కదలికలు వదిలివేయబడిన సిద్ధాంతం అన్నా ఒకటే. నెక్స్ట్ సంసర్గ అభ్యసనం అని అంటారు, సంధానవాదం అని అంటారు, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు. ఈ విధంగా ఈ సిద్ధాంతానికి ఉన్నటువంటి మారుపేర్లు. యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థార్న్డైక్. ఇవి యత్నదోష సిద్ధాంతానికి ఉన్నటువంటి మారుపేర్లు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్, యత్నదోష పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాధనమున పనులు సమకూరు ధరలోన అను సామెత ఏ అభ్యసన సూత్రాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్స్ చూడండి. అభ్యాసన నియమం, ఫలిత నియమం, సంసిద్ధత నియమం, అభ్యాస నియమం. ఈ సంసిద్ధత, అభ్యాసన, ఫలిత నియమం అనేది ఎందులో ఉంటాయంటే యత్నదోష సిద్ధాంతంలో ఆ 3 అభ్యసన నియమాలు ఉంటాయి. యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే థార్న్డైక్. మరి చూడండి, సాధనమున పనులు సమకూరు ధరలని దేంట్లోకి వస్తుందంటే మనకి అభ్యాస నియమంలోకి వస్తుంది. అసలు అభ్యాస నియమం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని పదే పదే అభ్యసించినట్లయితే ఏమవుతుందంటే ఆ విషయంలో అనేది ప్రావీణ్యం అనేది వస్తుంది. అది తెలియజేసే నియమం ఏంటి అంటే అభ్యాస నియమం. ఈ అభ్యాస నియమంలోనే మనకేముంటాయి? తెనగ వేము తీయనుండు, సాధనంలో పనులు సమకూరు ధరలను, ఇవన్నీ కూడా అభ్యాస నియమానికి చెందినవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని అన్నవారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి జెరోమ్ బ్రోనర్, వైగాట్స్కీ, ఆల్బర్ట్ బండూరా, కోహ్లర్. ఇది ఎవరు అన్నారంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి జెరోమ్ బ్రోనర్. జెరోమ్ బ్రోనర్ ఈయన ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈయన ఏం చెప్తారంటే వ్యక్తికి నేర్చుకోవాలని ఆసక్తి, ప్రేరణ, కుతూహలం అనేది ఉండాలి. కానీ ఏ అంశాన్ని యొక్క ఏ విషయాన్నైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు. కానీ ఆ నేర్చుకునే వ్యక్తికి ఆసక్తి, కుతూహలం, ప్రేరణ ఉండాలి. ఉంటే వారికి ఏ వయసులో అయినా నేర్పించవచ్చు అని చెప్తారు. ఎవరంటే జెరోమ్ బ్రోనర్. కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. ఈయన సిద్ధాంతం ఏంటంటే ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతానికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటి? బోధనా సిద్ధాంతం అంటారు, శిక్షణ సిద్ధాంతం అన్న ఒకటే. మరి ఈయన రచించిన గ్రంథం ఏంటో తెలిస్తే మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్ వచ్చి జెరోమ్ బ్రోనర్, వైగాట్స్కీ, ఆల్బర్ట్ బండూరా, కోహ్లర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి వైగాట్స్కీ, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బండూరా ప్రకారం అభ్యసనకు దోహదం చేసే మానసిక ప్రక్రియలు ఏవి? ఆప్షన్స్ వచ్చి అంతర్లీకరణం, స్వైరకల్పన, సెకండ్ వచ్చి దమనము, స్వైరకల్పన, నెక్స్ట్ తాదాత్మీకరణం, అంతర్లీకరణం, ఫోర్త్ ఆప్షన్ వచ్చి తాదాత్మీకరణం, దమనం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి తాదాత్మీకరణం, అంతర్లీకరణం, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రక్రియను ఈ అభ్యసన సిద్ధాంతంలో వివరించడం జరిగింది. ఆప్షన్స్ వచ్చి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, శిక్షణ సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటి అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించు పద్ధతి ఏది? ఆప్షన్స్ వచ్చి ప్రతీకాత్మక పద్ధతి, క్రియాత్మక పద్ధతి, చిత్రప్రతిమ పద్ధతి, ప్రకల్పన పద్ధతి. చిత్రాలు, మ్యాపులు అని అంటే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే చిత్ర ప్రతిమ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెర్బార్ట్ పాఠ్య ప్రణాళికలో మొదటి సోపానం థార్న్డైక్ యొక్క ఏ నియమం తెలుపుతుంది? ఆప్షన్స్ వచ్చి సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సాదృశ్య నియమం. థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి యత్నదోష సిద్ధాంతంలో 3 అభ్యసన నియమాలు ఉంటాయి. అవి ఏంటి అంటే సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. అందులో హెర్బార్ట్ ప్రణాళికలో ఉన్నటువంటి మొదటి సోపానం ఏంటంటే సంసిద్ధత నియమం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సంసిద్ధత నియమం. ఈ సంసిద్ధత నియమం ఏం చెప్తుందంటే
ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించే ముందు ఏం చేయాలంటే విద్యార్థి సంసిద్ధులుగా చేసిన తర్వాత అంటే ప్రేరణ కలిగించి అతడు విద్యార్థి సంసిద్ధులుగా ఉన్నప్పుడు మాత్రమే పాఠ్యాంశాన్ని బోధించాలి అని చెప్పేది ఏంటి అంటే సంసిద్ధత నియమం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ సంసిద్ధత నియమం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాంఘిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చి వైగాట్స్కీ, ఆల్బర్ట్ బండూరా, జైరోమ్ బ్రోనర్, కొహిలర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆల్బర్ట్ బండూరా. సాంఘిక అభ్యాసన సిద్ధాంతాన్ని మన పరిశీలన అభ్యాసనం అని కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆల్బర్ట్ బండూరా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నటన పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను వరుస క్రమంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు? అది చిత్రపట పద్ధతి అన్న చిత్ర ప్రతిమ పద్ధతి అన్న ఒకటే. చూడండి ఆప్షన్స్ వచ్చి జైరోమ్ బ్రోనర్, జీన్ ఫియాజే, కోహిలర్, కార్ల్ రోజెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జైరోమ్ బ్రోనర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చి కోహిలర్, పావ్లవ్, థారండైక్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కోహిలర్. కోహిలర్ అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించాడు. కోహిలర్ ఏం చేశాడంటే టెనరిఫ్ దీవులలో చింపాంజీల మీద తన ప్రయోగాలు చేసి సుల్తానా అనే ఒక చింపాంజీతో పాటు అనేక ఇతర చింపాంజీల మీద కూడా తన ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల గురించి వివరిస్తూ రాసిన గ్రంథం ఏంటి అంటే ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఇతడు కోహిలర్. ఈ గ్రంథాన్ని రచించింది ఎవరంటే కోహిలర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఫస్ట్ ఆప్షన్. కోహిలర్ గెస్టాల్ట్ వాదానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చి వైగాట్స్కీ, జైరోమ్ బ్రోనర్, కార్ల్ రోజెస్, ఆల్బర్ట్ బండూరా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం అనే సోపానాలు గల అభ్యసన సిద్ధాంతం ఏది? ఆప్షన్స్ వచ్చి యత్నదోష పద్ధతి, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, సాంఘిక అభ్యసనం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి జెడ్పీడీని విస్తరించగా. చూడండి ఆప్షన్స్ వచ్చి జోన్ ఆఫ్ ప్రైమరీ డెవలప్మెంట్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి జోన్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి జోన్ ఆఫ్ పవర్ డెవలప్మెంట్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్కిన్నర్, జైరోమ్ బ్రోనర్, వైగాట్స్కీ, కార్ల్ రోజర్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్కిన్నర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ వచ్చి ఆల్బర్ట్ బండూరా, జైరోమ్ బ్రోనర్, వైగాట్స్కీ, ఎబ్బింగ్ హాస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించింది జైరోమ్ బ్రోనర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభ్యసన స్థితిని మొత్తంగా అవగాహన చేసుకోవడం అనేది ఈ అభ్యసన సిద్ధాంతంలో చెప్పబడింది. ఆప్షన్స్ వచ్చి సాంఘిక అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మొత్తంగా అభ్యసన స్థితిని మొత్తంగా అవగాహన చేసుకోవడం అనేది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో చెప్పబడింది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభ్యసనంను బలపరచుటకు పాఠశాలలో అనుబంధ పఠనాంశాలను ఏర్పాటు చేయాలని తెలిపే థారండైక్ నియమం ఏంటి? ఆప్షన్స్ వచ్చి సంసిద్ధత నియమం, ఫలిత నియమం, అభ్యాస నియమం, అభ్యసన నియమం. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియ ఏ దశలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చి శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వ్యక్తి పూజ అనేది కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ఒక సమస్యకు ఆధారం లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం అని దేని గురించి చెప్పబడింది? ఆప్షన్స్ వచ్చి చిత్ర ప్రతిమ పద్ధతి, అంతర్బుద్ధి చింతన, ఆవిష్కరణ అభ్యసనం, ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి అంతర్బుద్ధి చింతన, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ వచ్చి పావ్లవ్, బ్రూనర్, ఎరిక్సన్, థారండైక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పావ్లవ్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నూతన అంశాన్ని బోధించేటప్పుడు
విద్యార్థిలో తగిన ప్రేరణ కలిగించి మానసికంగా సిద్ధం చేయాలని తెలిపే తారండైక్ సూత్రం ఏంటి? ఆప్షన్స్ వచ్చి సంసిద్ధత సూత్రం, అభ్యాస సూత్రం, ఫలిత సూత్రం, వినియోగ సూత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సంసిద్ధత సూత్రం. ఇవి సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.